బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సుప్రీంకోర్టులో ఫ్రాంప్ ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. గత విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పీకర్కు ఇప్పటికే చాలా సమయం ఇచ్చామన్న న్యాయస్థానం స్పీకర్ తీసుకున్న నిర్ణయాల పూర్తి సమాచారాన్ని ఇవాల్టి విచారణలో తెలపాలని ఆదేశించింది. ఇదే కేసులో స్పీకర్పై బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరపనుంది. రైట్, ఈ రోజైతే సుప్రీంకోర్టులో ఫ్రాంప్ ఎమ్మెల్యేల కేసు విచారణ జరగబోతోంది. ఈ విచారణకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్పై ఈ రోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జస్టిస్ సంజయ్ కరోల్ తో పాటు జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికే స్పీకర్ 8 మందికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అందులో మిగిలినటువంటి ఇద్దరికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు మరోవైపు కడియం శ్రేయది స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రేయ్ ఇద్దరికి సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పటివరకైతే స్పీకర్ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. గత విచారణలోనే స్పీకర్ తీరుపై అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే కోర్టు ధిక్కరణ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ సైతము బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా దాఖలు చేసింది. ఈ రెండు పిటిషన్లు జాయిన్ చేస్తూ ఈరోజు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే పలుసార్లు స్పీకర్ కి అనేక సార్లు సమయం ఇచ్చినప్పుడు కూడా ఆ స్పీకర్ ఇప్పటి వరకు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఒక క్లారిటీ కూడా తీసుకోలేదు. కేవలం 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో మొన్నే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తుది తీర్పు ప్రకటించారు. మిగిలినటువంటి ఇద్దరు ఎమ్మెల్యే సంబంధించడంలో ఇప్పటివరకైతే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే వారిని అఫిడవిట్ దాఖలు చేశారు. వారు కౌంటర్ కూడా ఇటీవల కాలంలో వారిని విచారించారు. క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయింది. మళ్ళీ తదుపరి విచారణ ఈ నెల 18కి 19కి వాయిదా వేసిన నేపథ్యంలో ఇప్పుడు దేశ సర్వోన్నత సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ ఉంది. కాబట్టి ఒకవైపు కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్ మహేశ్వర్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ తో పాటు మరోవైపు గతంలో బీఆర్ఎస్ నేతలు వేసినటువంటి ఈ రెండు పిటిషన్లు జాయిన్ చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ పలుమార్లు హెచ్చరించినటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు స్పీకర్ సంబంధించిన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే మాత్రం సర్వత్రా రాజకీయంగా అయితే ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు. సునీల్, ఇప్పటికే స్పీకర్ ఇంకా ఇద్దరు పెండింగ్ ఉన్నాయి. సో ఈ విషయంలో సుప్రీంకోర్టు మళ్ళీ ఎలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది? గత విచారణలోనే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా ఆదేశాలు ఇచ్చింది. 2 వారాల్లో మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కూడా తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా స్పీకర్ కి అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా ఇటీవల కాలంలో ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకి నోటీసులు ఇచ్చారు, కొంత సమయం కోరారు. ఆ తర్వాత వారు అఫిడవిట్ దాఖలు చేశారు, వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. మళ్ళీ విచారణ ఈ నెల 18కు వాయిదా వేస్తే అదే విషయం మాత్రము స్పీకర్ కార్యాలయం నుంచి ఈ రోజు కోర్టుకు నివేదిక కూడా సమర్పించే అవకాశం. మిగిలినటువంటి ఇద్దరు ఎమ్మెల్యే సమస్యల్లో ఇటీవల కాలంలో వారు వచ్చినటువంటి విచారణకు వచ్చిన సందర్భం వారికి సంబంధించిన విషయాలపై కూడా స్పీకర్ ఈ రోజు కోర్టు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. మనం గతంలోనే చూస్తాం స్పీకర్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు, ఎందుకు కాలయాపన చేస్తున్నారు, 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటారు లేదా దీన్ని ఆదేశాలు ఇవ్వాలని అని కూడా గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణ సందర్భంగా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ తీరుపై ఏమైనా ఆదేశాలు జారీ చేస్తున్నారని మాత్రం మరి కాసేపులోనే క్లారిటీ కూడా వచ్చే అవకాశం. రైట్, థ్యాంక్ యూ సునీల్.